హాయ్ రైడర్స్, వెల్కమ్ బ్యాక్ టు ద బీజీ. మరో కొత్త వెహికల్తో మీ ముందుకు వచ్చేసాడు మేము మధు. అండ్ ఇవాళ రివ్యూ చేయబోతున్న వెహికల్ వచ్చేటప్పటికి 2024లో అయితే యమహా వాళ్ళు న్యూ ఎడిషన్ అయితే లాంచ్ చేశారు. యమహా FZX అయితే లాంచ్ చేశారు క్రోమ్ ఫినిషింగ్లో వచ్చేటప్పటికి. అండ్ థ్యాంక్స్ టు యమహా షోరూమ్ అనమాట, నేను దొండపర్తి బ్రాంచ్ వాళ్ళకి. ఎందుకంటే మనకి వాళ్ళ వెహికల్ రివ్యూ చేయడానికి మనకి వాళ్ళు పర్మిషన్ ఇచ్చారు. అండ్ వాళ్ళు ప్రైస్ డీటెయిల్స్ అండ్ డిస్క్రిప్షన్లో మీకు ప్రొవైడ్ చేస్తాను, ఎక్కడ లొకేషన్ అన్నది కూడా కంప్లీట్గా మీకు. అండ్ ఫస్ట్ మనం వెహికల్ యొక్క డిజైన్ చూసుకుంటే ఫ్రెండ్స్, మనం కంప్లీట్గా చూసుకుంటే మనకి స్ట్రీట్ ఫైటర్ ఒక లుక్లో అయితే కనిపిస్తుంది. మనకి ఒక స్క్రాంబ్లర్ ఫినిషింగ్లో అయితే మనకి, ఎందుకంటే చూసుకుంటే టోటల్గా మనకి క్రోమ్ ఫినిషింగ్లో ఇచ్చారు వెహికల్ యొక్క లుక్ చూసుకుంటే మొత్తం. అండ్ మనం ఫస్ట్ మెయిన్ డీటెయిల్స్ చూసుకుంటే ఇంజన్ కెపాసిటీ వచ్చి 150cc ఇంజన్ అయితే ప్రొవైడ్ చేశారు. మనకి సీట్ హైట్ చూసుకుంటే 810 mm అయితే ప్రొవైడ్ చేశారనమాట. మనకి సీట్లో కూడా చూసుకుంటే మనకి ఏదైతే కటింగ్ అయితే ప్రొవైడ్ చేశారనమాట. సీటింగ్ అయితే ఇద్దరికైతే కంఫర్టబుల్గా ఉంటుంది మనకి చూసుకుంటే సీటింగ్ కూడా. అండ్ మనకి అలాగే గ్రౌండ్ క్లియరెన్స్ చూసుకుంటే మనకి 165 mm అయితే ప్రొవైడ్ చేస్తారు గ్రౌండ్ క్లియరెన్స్ వచ్చేటప్పటికి. అండ్ వెహికల్ వెయిట్ వచ్చేటప్పటికి మీకు టోటల్గా 140 kgs అయితే వస్తుంది. వెహికల్ వెయిట్ అయితే లైట్ వెయిట్గానే ఉంది మీకు. సింపుల్గా మనకి రైడ్ చేయడానికి అయితే చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. అండ్ ఫ్రెండ్స్, చిన్న రిక్వెస్ట్ ఏంటంటే మన ఛానల్లో వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. అలాగే మీకు ఈ వెహికల్ ఏ విధంగా మనకి ఎక్కడ ఏ డీటెయిల్స్ అనేది డౌట్ ఉన్నా సరే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇలాంటి మోర్ అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మనకి ఇన్స్టాగ్రామ్లో కూడా మనకి అకౌంట్ ఉంది ఫ్రెండ్స్, అక్కడ కూడా మీరు ఫాలో అవ్వండి. ఏదైతే మనకి యూట్యూబ్లోనే ఏదైతే మనకి రీచ్ని అయితే మనకి సపోర్ట్ని ఇచ్చారో సేమ్ మనకి ఇన్స్టాగ్రామ్లో కూడా సపోర్ట్ ఇవ్వండి ఫ్రెండ్స్. అలాగే మనకి ఇన్స్టాగ్రామ్లో వచ్చేటప్పటికి వెహికల్ అప్డేట్స్ కానీ మీకు, అలాగే వెహికల్ గ్యాడ్జెట్స్ కానీ ఇలాంటి మోడిఫికేషన్ గ్యాడ్జెట్స్ కానీ మనకి ఇన్స్టాగ్రామ్లో అప్లోడ్ చేస్తాను ఫ్రెండ్స్. ఏదైతే మనకి యూట్యూబ్లో సపోర్ట్ చేశారో సేమ్ అన్నది కూడా మనకి ఇన్స్టాగ్రామ్లో కూడా సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇంకెందుకు కాలేదు ఫ్రెండ్స్, లెట్స్ గో ఇంటూ ద డూమ్ విషన్ దగ్గరికి వచ్చేటప్పుడు మనకి ప్రొజెక్టర్ ల్యాంప్ అయితే ప్రొవైడ్ చేశారు. LED లైట్స్తో ఫినిషింగ్ వస్తుంది మనకి ఫ్రంట్ డూమ్ విషన్ దగ్గరికి వచ్చేటప్పుడు. అండ్ మనకి డూమ్ కూడా మనకి క్రోమ్ ఫినిషింగ్ అయితే ప్రొవైడ్ చేస్తారు. ఒకసారి హెడ్ లైట్ ఒక డిజైన్ ఎలాగుందో ఒకసారి చూద్దాం, ఆన్ చేస్తాం ఫ్రెండ్స్. అండ్ టోటల్గా మనకి ఇదైతే LED సైడ్ ఇండికేషన్స్ అయితే ఫ్రంట్ చేస్తున్నారు, ఫ్రంట్ అండ్ బ్యాక్ కూడా చూసుకుంటే మీకు. అలాగే మనకి టోటల్గా ప్రొజెక్టర్ ల్యాంప్ని అయితే ప్రొవైడ్ చేశారు. ఒకసారి వెహికల్ స్టార్ట్ చేసి చూపిస్తాను లుక్. అండ్ అలాగే మన సస్పెన్షన్ డీటెయిల్స్ దగ్గరకు వచ్చేటప్పటికి ఫ్రంట్ వచ్చేటప్పటికి టెలిస్కోపిక్ సస్పెన్షన్ 41 mm అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సింగిల్ ఛానల్ ABSతో వస్తుంది మనకి. అండ్ ఫ్రంట్ డిస్క్ సైజ్ వచ్చేటప్పటికి మీకు 281 mm అయితే ప్రొవైడ్ చేస్తారు మీకు. డిస్క్ సైజ్ వచ్చేటప్పటికి మనకి సింగిల్ ఛానల్ ABSతో వస్తుంది. అండ్ మనకి టైర్ సెక్షన్కి వచ్చేటప్పుడు కూడా మనకి బ్లాక్ ప్యాటర్ టైర్స్ని అయితే ఆఫర్ చేస్తున్నారు. వెల్కమ్ మనకి దీంట్లో చూసుకుంటే MRF టైర్స్ని అయితే ఇచ్చారనమాట. దీంట్లో చూసుకుంటే 100/80 టైర్ని అయితే ప్రొవైడ్ చేస్తారు మీకు. చూసుకుంటే విత్ ఎల్లో వీల్స్తో వస్తుంది, మనకి ట్యూబ్లెస్ టైర్స్తో వస్తుంది అనమాట వెహికల్ వచ్చేటప్పటికి. అలాగే మన బ్యాక్ మన ట్యాంక్ కెపాసిటీ వచ్చేటప్పటికి మనకి ఇది 10 లీటర్స్ ట్యాంక్ కెపాసిటీ వస్తుంది. మ్యాక్సిమం మీకు సిటీలోని రైడ్స్కి మనకు మ్యాక్సిమం 40 to 45 kilometers అయితే మనకు వస్తుంది అనమాట మైలేజ్ విషయం దగ్గరికి వచ్చేటప్పటికి. ఇంజన్ కెపాసిటీ వచ్చేటప్పుడు 150cc ఇంజన్ అయితే ప్రొవైడ్ చేశారనమాట. అండ్ మ్యాక్సిమం పవర్ చూసుకుంటే మీకు 12.24 bhp వస్తుంది. అండ్ మ్యాక్సిమం టార్క్ చూసుకుంటే 13.3 Nm అయితే ఆఫర్ చేస్తున్నారు. అండ్ RPM విషయం దగ్గరికి వచ్చేటప్పటికి 7250 RPM అయితే ప్రొవైడ్ చేస్తుంది. అండ్ మనకి ఎయిర్ కూల్డ్ ఇంజన్ అయితే ప్రొవైడ్ చేశారు, 4-stroke 2-valve ఇంజన్. అండ్ మనకి డే టు డే లైఫ్లో మనకి సిటీ రైడ్స్లో అయితే చాలా కంఫర్టబుల్గా రైడ్ చేయొచ్చు అనమాట. అండ్ అలాగే మనకి బ్యాక్ సైడ్ డిస్క్ విషయం దగ్గరికి వచ్చేటప్పుడు కూడా మనకి ఇది 220 mm డిస్క్ని అయితే ప్రొవైడ్ చేస్తారు. అలాగే టైర్స్ కూడా మనకి ట్యూబ్లెస్ టైర్స్ని అయితే ఆఫర్ చేస్తున్నారు. 17 inch టైర్ని ఇది. అలాగే 140/80 టైర్ని అయితే ఇచ్చారనమాట దీంట్లో చూసుకుంటే. అండ్ బ్యాక్ సైడ్ చూసుకుంటే మనకి ఏదైతే ఎగ్జాస్ట్ ఉన్నదో కూడా మనకి ఒక ప్లాస్టిక్ బాడీని అయితే మనకి ఇక్కడ పైన మనకి ఒక గార్డ్ లాగా ప్రొవైడ్ చేశారనమాట. చూసుకుంటే కొంచెం స్ట్రాంగ్గానే ఉంది మనకి. ఒకసారి ఎగ్జాస్ట్ సౌండ్ ఎలా ఉందో ఒకసారి చెక్ చేద్దాం ఫ్రెండ్స్.
మనం గేర్ బాక్స్ విషయం దగ్గరికి వచ్చేటప్పుడు 5-speed మాన్యువల్ గేర్ బాక్స్ని అయితే ప్రొవైడ్ చేశారనమాట. అండ్ మనకి చైన్ డ్రైవ్ చూసుకుంటే ఓపెన్ చైన్ డ్రైవ్ కాబట్టి మనకి ఎవ్రీ 500 kilometers ఒకసారి క్లీన్ చేసుకోవడం వల్ల మనకి ఏదైతే రైడ్ ఏదైతే ఉందో మనకి అది స్మూత్గా ఉంటుంది అనమాట, మనకి కంఫర్టబుల్గా ఉంటుంది రైడ్ కూడా. అండ్ మనం ఫస్ట్ ఒకసారి కన్సోల్ డీటెయిల్స్ కూడా చూసుకుందాం. ఒకసారి చూసుకుంటే అండ్ కన్సోల్ చూసుకుంటే మనకి ఎల్ఈడి కన్సోల్ని అయితే ప్రొవైడ్ చేశారనమాట. మనకి ఎల్ఈడి బ్లాక్ కలర్ మనకి కన్సోల్ అయితే వస్తుంది కన్సోల్ చూసుకుంటే. అండ్ మన దీంట్లో చూసుకుంటే ఎస్పెషల్లీ ఇప్పుడు ఉన్న మోడల్స్ అన్నింటికి కూడా వెహికల్స్లోకి వచ్చేటప్పుడు ట్రాక్షన్ కంట్రోల్ అనేది ఇస్తున్నారనమాట. మనకి అదొక మంచి మనకి ఆప్షన్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మనకి ఏదైతే ట్రాక్షన్ కంట్రోల్ దేనికంటే యూజ్ అవుతుంది అన్నది మీకు నెక్స్ట్ ఒకసారి వెహికల్ ఒక లుక్ చెప్పినప్పుడు మీకు ఒకసారి చెప్తాను ఫ్రెండ్స్. అండ్ దీంట్లో చూసుకుంటే మనకి సైడ్ ఇండికేషన్ అయితే చూపిస్తుంది. అలాగే మనకి ట్రాక్షన్ కంట్రోల్ ఒక ఇది చూపిస్తుంది మనకి ఇండికేషన్, అలాగే ఏబిఎస్ ఒక ఇండికేషన్ చూపిస్తుంది. అండ్ స్పీడోమీటర్ ఒక లుక్, అండ్ మనకి చూసుకుంటే ఫ్యూల్ ఇండికేషన్ అయితే చూపిస్తుంది అనమాట. అండ్ మనకి ఇక్కడ ఆప్షన్స్ కంట్రోల్ చేయడానికి ఒక బటన్ అయితే ప్రొవైడ్ చేశారు. అలాగే మనకి ఇక్కడ ఛార్జింగ్ పోర్ట్ని అయితే ఆఫర్ చేస్తున్నారు. మనకి ఇక్కడ పెట్టుకోవడానికి 12 watts ఇది పెట్టడానికి ఆప్షన్ అయితే ఇచ్చారనమాట. అండ్ మీకు ఇక్కడ చూసుకుంటే సైడ్ ఇండికేషన్స్ లైట్ ఇచ్చారు, హార్న్ ఇచ్చారు, అలాగే మనకి హై బీమ్ అండ్ లో బీమ్ అండ్ పాస్ స్విచ్ అయితే ఇక్కడ ప్రొవైడ్ చేశారు. అలాగే మీకు ఇక్కడ కిల్ స్విచ్ ఆన్ చేయడానికి ఇక్కడ బటన్ ఇచ్చారనమాట. ఒక డీటెయిల్స్ తెలుసుకుందాం. ఒకసారి ఒక వెహికల్ యొక్క లుక్ అయితే చూద్దాం ఒకసారి ఫస్ట్ మనం వచ్చేటప్పటికి. అండ్ మనకి ఫస్ట్ మనకి అట్రాక్టివ్గా కనిపించేది, చాలా మంది లైక్ చేసేది ఏంటంటే మనకి క్రోమ్ ఫినిషింగ్ అయితే లైక్ చేస్తారు. ఎందుకంటే ఇప్పుడు దాకా ఉన్న వెహికల్స్లో మనం చూసుకుంటే రాయల్ ఎన్ఫీల్డ్లోనే మనకు క్రోమ్ ఫినిషింగ్ అయితే వస్తుంది. మనకి ఫస్ట్ టైం మనకి యమహా వాళ్ళు అయితే మనకి ఆల్మోస్ట్ మనకి చెప్పాలంటే యమహాలో వచ్చేటప్పుడు అన్ని స్పోర్ట్స్ వెహికల్ డిజైన్లో ఉంటుంది. కాకపోతే మనకి ఏదైతే FZ-X వచ్చేటప్పుడు కంప్లీట్గా మనకి ఒక లుక్ అయితే మనకి ఒక స్క్రాంబ్లర్ లుక్ని అయితే తీసుకొచ్చారు అనమాట ఆల్మోస్ట్ చెప్పాలంటే మనకి డిజైన్లో చూసుకుంటే. అండ్ ఫస్ట్ మనకి అట్రాక్టివ్గా కనిపించేది క్రోమ్ ఫినిషింగ్. మనకి చూస్తే ఇదైతే ట్యాంక్ని అయితే ఐరన్ ట్యాంక్ని అయితే ప్రొవైడ్ చేశారు. దీంట్లో చూసుకుంటే ఇప్పుడున్న వెహికల్స్లో చాలా వరకు మనకి ఫైబర్ ట్యాంక్స్ని అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. యమహా వాళ్ళు అయితే ఐరన్ ట్యాంక్ని అయితే ప్రొవైడ్ చేశారనమాట. ఇది ఒక మంచి విషయం అని చెప్పుకోవచ్చు. కాకపోతే మనకి సిటీలోనైతే మనకి కొంచెం ఇదైతే చాలా జాగ్రత్తగా అయితే కంట్రోల్ చేసుకోవాలి. ఎందుకంటే మనకి క్రోమ్ ఫినిషింగ్ కాబట్టి వచ్చింది కాబట్టి బేగా మీకు డస్ట్ కానీ ఇవన్నీ కూడా ఇది అవ్వడం చూసుకోవచ్చు. అండ్ అది ఒక్కటే ఆలోచించుకొని దీంట్లో చూసుకుంటే మీకు ఆల్రెడీ ఒక 6 కలర్స్ అవైలబుల్గా ఉన్నాయి. దీంట్లో చూసుకుని మ్యాట్ ఫినిషింగ్ కూడా ఉన్నాయి కలర్స్లో చూసుకుంటే. అలాగే మన సిట్టింగ్ కంఫర్టబుల్ చూసుకున్నా కూడా మీకు 8-10 mm సీట్ని అయితే ప్రొవైడ్ చేస్తారు. మీకు సిట్టింగ్ అయితే చాలా కంఫర్టబుల్గా ఉంది. అండ్ సిట్టింగ్ పొజిషన్ కూడా మనకి హ్యాండిల్ బార్ ఏదైతే ఉన్నదో మనకి రైడింగ్ అయితే చాలా కంఫర్టబుల్గా ఉందన్నమాట మనం చూసుకుంటే. అలాగే నేను హైట్ వచ్చేటప్పటికి 5'10" ఉంటాను. నేను హైట్ వచ్చేటప్పుడు నాకు సిట్టింగ్ పొజిషన్ అయితే ఇలాగ ఉంది మనకి. అలాగే గ్రౌండ్ క్లియరెన్స్ వచ్చేటప్పటికి మీకు 165 mm అయితే గ్రౌండ్ క్లియరెన్స్ అయితే ఉన్నదన్నమాట. మనకి సిట్టింగ్ పొజిషన్ అయితే చాలా కంఫర్టబుల్గా ఉంది చూసుకుంటే. అలాగే మనకి ఫ్రంట్ విషయం దగ్గరికి వచ్చేటప్పటికి మనకి ఏదైతే మడ్గేర్ విషయం దగ్గరికి వచ్చేటప్పుడు ఐరన్ మడ్గేర్ని అయితే ప్రొవైడ్ చేస్తారు. మనకి అలాగే గార్డ్ని కూడా ఇచ్చారు. అలాగే మనకి టెలిస్కోపిక్ సస్పెన్షన్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు 41 mm. అండ్ లుక్ చూసుకున్నా కూడా మనకి ఒక స్క్రాంబ్లర్ లుక్ అయితే వస్తుంది. అలాగే మనకి ఎల్ఈడి లైట్స్ని అయితే ప్రొవైడ్ చేస్తారు. మనకి ఇది మనం చూసుకుంటే ప్రొజెక్టర్ లైట్ని అయితే ప్రొవైడ్ చేస్తారు. మనకి సెంటర్లో చూసుకుంటే మనకి ఏదైతే ఎంటీలో వస్తుందో మనకి డూమ్లో చూసుకుంటే సేమ్ మనకి అయితే ప్రొజెక్టర్ లైట్ని అయితే ఇక్కడ మనకి ఫినిషింగ్ అయితే ఇచ్చారనమాట చూసుకుంటే. అలాగే మనకి ఏదైతే ఎల్లో వీల్స్ని చూసుకుంటే గోల్డ్ అండ్ ఎల్లో వీల్స్ని అయితే ప్రొవైడ్ చేస్తారు మీకు చూసుకుంటే. అలాగే ట్యూబ్లెస్ టైర్స్ని అయితే ఆఫర్ చేస్తున్నారు. MRF టైర్స్ అయితే వస్తున్నాయి. ఫ్రంట్ అండ్ బ్యాక్ కూడా మీకు చూసుకుంటే 17 inch టైర్ని అయితే ఆఫర్ చేస్తున్నారు. అలాగే మనకి ఇంజిన్ దగ్గర చూసుకుంటే అలాగే గార్డ్ని అయితే ప్రొవైడ్ చేశారు. ఇది చూసుకుంటే మాత్రం ఐరన్ బాడీని అయితే గార్డ్గా ప్రొవైడ్ చేశారు. ఇదైతే చాలా స్ట్రాంగ్గానే ఉన్నది. అలాగే మీకు చూసుకున్న ఒక టోటల్ మనకి ఇక్కడ ఐరన్ బాడీని అయితే ప్రొవైడ్ చేశారు. అలాగే బ్యాక్ సైడ్ విషయం దగ్గరికి వచ్చేటప్పుడు మనకి ఏదైతే బ్యాక్ సైడ్ చూసుకుంటే కూడా లుక్ అయితే మనకి టైల్ ల్యాంప్ అయితే చాలా షార్ట్గా అయితే ఇచ్చారనమాట చూసుకుంటే. బ్యాక్ సైడ్ కూడా ఎల్ఈడి లైట్స్ ఫినిషింగ్ ఉన్నది. అలాగే నార్మల్ ఎల్ఈడి లైట్స్ మనకి సైడ్ ఇండికేషన్ లైట్స్ అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ మనం బ్యాక్ సైడ్ మడ్గేర్ చూసుకుంటే ఫైబర్ బాడీని అయితే ప్రొవైడ్ చేశారనమాట. కెపాసిటీ వచ్చేటప్పుడు 10 liters వస్తుందన్నమాట. డే టు డే లైఫ్ మీకు మ్యాక్సిమం చూసుకున్నా కూడా మీకు ఓవరాల్గా మీకు 45 kilometers వస్తుంది మీకు మైలేజ్ వచ్చేటప్పటికి. అలాగే మనకి ట్యాంక్ పైన కూడా ఒక ప్లాస్టిక్ గార్డ్ని అయితే ప్రొవైడ్ చేశారు ఇక్కడ చూసుకుంటే కూడా మనకి. అలాగే మనకి దీంట్లో చూసుకుంటే కన్సోల్ని కూడా ఎల్ఈడి కన్సోల్ని అయితే ప్రొవైడ్ చేస్తారు. మనకి అంతా డిజిటల్లో ఇప్పుడు వస్తున్నాయి కాబట్టి ఆల్మోస్ట్ అన్ని వీటిల్లోనే మనకి డిజిటల్ కన్సోల్ని అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ట్యాంక్ ఫినిషింగ్ కూడా బాగుంది. అలాగే దీంట్లోనే ఇందాక నేను మాట్లాడినట్టు ట్రాక్షన్ కంట్రోల్ అన్నది మనకి ఇప్పుడున్న వెహికల్స్లో ఆల్మోస్ట్ అన్ని వెహికల్స్లోని ఇస్తున్నారు. అంటే 150 segmentలో వెహికల్స్ కూడా ఇవ్వడం అనేది మంచి విషయం అని చెప్పుకోవచ్చు. అసలు ట్రాక్షన్ కంట్రోల్ అంటే మనకి ఏంటంటే ఏదైతే వెట్ సర్ఫేసెస్ ఉంటాయో మనకి స్కిడ్ అవ్వకుండా ఉంటుందన్నమాట. ఏదైతే మనం టర్నింగ్స్ కొట్టేటప్పుడు ఆ ట్రాక్షన్ కంట్రోల్ ఆన్ అవ్వడం వల్ల మనం స్కిడ్ అవ్వకుండా ఉంటుంది. ఓవరాల్గా యమహా FZ-X ఓవరాల్గా రివ్యూ ఇది ఫ్రెండ్స్. ఇలాంటి మోర్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్టు మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి ఫ్రెండ్స్. అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.